హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే పన్నీర్ టమాటో మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా పండిన 3-4 టమాటాలు అనేది కట్ చేసి వేసి బాగా వేయించుకోండి. అవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి దాని స్కిన్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు అవి పక్కకు తీసుకోవాలి. నేనైతే ఒక 3 మినిట్స్ తర్వాత అవి సపరేట్ అయినాయి. అప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పన్నీర్ అయితే హోమ్ మేడ్. పన్నీర్ ప్రిపరేషన్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ని అయితే బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అయితే మనం పక్కకు తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే మిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయినాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి ఆనియన్స్ని ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక చిన్న కప్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ పెరుగును వేసి కొంచెం ఉప్పు, కారం, మసాలా, పసుపును కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా థిక్ పేస్ట్ని అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందాక ఆనియన్స్ మగ్గే దాంట్లో అయితే ఇది కూడా వేసుకోవాలి. వేసి ఆయిల్ ఇలా బయటికి తేలుతున్నప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి మనమైతే ఇక్కడ వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా, కొంచెం ఉప్పు, అలాగే ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అసలైన ఇంగ్రీడియంట్ మనకి డాబా స్టైల్లో రావాలంటే కొంచెం కసూరి మేతిని అయితే వేసుకోవాలి. దానివల్లనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలాను కూడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న టమాటోస్ని అయితే వేసుకోండి. ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ను కూడా వేసుకోండి. బాగా ఒకసారి కలిపి మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక పైనుండి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా ఇంట్లోనే దాబా స్టైల్ టమాటో పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు అన్నీ మీ వరకు వస్తాయి. అంతే మరి వీడియో. బాయ్ బాయ్.